సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ గంగానది దాటుతున్నప్పుడు పడవలో ఉన్నప్పుడు గంగ మధ్యలోకి వచ్చాక ఆ తల్లి నుదుటి మీద రెండు చేతులు పెట్టి దండం పెట్టుకుని, తల్లి నన్ను, నా భర్తని, నా మరిది గారిని మళ్ళీ జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత నీది తల్లి, మమ్మల్ని అనుగ్రహించు. ఈ 14 ఏళ్ళు వనవాసం అయ్యాక సురక్షితంగా ఇంటికి చేర్చు తల్లి అని దండం పెట్టుకుంది. అప్పుడు గంగా 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 అని 3 సార్లు అంది. తర్వాత పసుపు కుంకుమ వేసింది. ఆవు నెయ్యితో ఒక ఒత్తు తీసి వెలిగించి గంగమ్మలో వదిలిపెట్టింది. పసుపు కుంకుమ పిసరు పిసరు వేసింది, చిటికెడు చిటికెడు. ఆ పసుపు కొమ్ములు కూడా కల్తీ లేనివి, దుంప పసుపు కొమ్ములు అవి. దాంతో పసుపు కుంకుమ తయారు చేసి వేసింది. తర్వాత ధూపం ఇచ్చింది. తర్వాత సూర్యుడిని చూపించింది హారతి కింద. తర్వాత తేనె బిందెలు నీకు ఇస్తానని మొక్కుకుంది. ఇంకా 1,00,000 గోవులను దానం చేస్తానని మొక్కుకుంది. మంచి ఖరీదైన బట్టలు దానం చేస్తానని మొక్కుకుంది. అన్నదానం, మంచి పిండి వంటలతో అన్నదానం చేస్తానని మొక్కుకుంది. అరణ్యవాసం అయ్యి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వచ్చి గంగానదీ తీరంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకుంటాను తల్లి అని మొక్కుకుంది.